అనగనగా ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవి పక్కనే రాజు కట్టెలు కొడుతూ జీవితం గడుపుతూ ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కాని చాలా నిజాయితీ గలవాడు. ప్రతిరోజూ ఉదయం తన పాత గొడ్డలిని తీసుకుని నది దగ్గరికి వెళ్లేవాడు. ఒకరోజు నది ఒడ్డున చెట్టును కొడుతూ ఉండగా అకస్మాత్తుగా చేతిలోని గొడ్డలి జారి నీళ్లలో చప్పున పడిపోయింది. అది చూసిన వెంటనే అతని గుండె బరువెక్కింది. ఎందుకంటే అది ఒక్కటే అతనికి ఉన్న గొడ్డలి. అతను నది ఒడ్డున కూర్చుని నిశ్శబ్దంగా బాధపడుతున్నాడు. అప్పుడే నీటిలోంచి ఒక వెలుగు మెరిసింది. ఆ వెలుగులోంచి ఒక దేవత బయటికి వచ్చింది. ఆమె అతన్ని చూసి, "ఎందుకింత బాధపడుతున్నావు?" అని అడిగింది. రాజు తనకు జరిగినదంతా చెప్పాడు. వెంటనే దేవత నీళ్లలోకి మునిగి కొద్దిసేపటికి బంగారు గొడ్డలితో బయటికి వచ్చింది. "ఇది నీ గొడ్డలేనా?" అని అడిగింది. రాజు తల ఊపుతూ, "లేదు, ఇది నా గొడ్డలి కాదు" అని చెప్పాడు. మళ్లీ దేవత నీళ్లలోకి వెళ్ళింది. ఈసారి వెండి గొడ్డలితో వచ్చింది. "ఇది నీదేనా?" అతను మళ్లీ అదే మాట చెప్పాడు. "లేదు, ఇది కూడా నాది కాదు." చివరికి దేవత అతని పాత ఇనుప గొడ్డలిని నీళ్లల్లోంచి తీసుకువచ్చింది. అది చూసిన వెంటనే అతని ముఖం వెలిగిపోయింది. "ఇదే నా గొడ్డలి" అని అంటాడు. అది విన్న దేవత చాలా సంతోషపడింది. "నీ నిజాయితీ నాకు చాలా నచ్చింది" అని చెప్పి బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి రెండింటినీ అతనికి బహుమతిగా ఇచ్చింది. ఆ రోజు నుంచి అతని జీవితం మారిపోయింది. కాని అతని నిజాయితీ మాత్రం ఎప్పుడూ మారలేదు. అందుకే నిజం చెప్పేవాళ్లకి జీవితంలో ఎప్పుడూ మంచి జరుగుతుంది. ఇదే ఈ కథ.